మరో బ్రేకింగ్ మనం కవర్ చేద్దాం. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారం రూట్ మ్యాప్ ఖరారైంది. జగన్ ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేక హెలికాప్టర్ ముందుగా పాదయాత్ర ద్వారా కవర్ చేయాలని కవర్ కానటువంటి నియోజకవర్గాల్లో జగన్ హెలికాప్టర్ ద్వారా పర్యటించేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. జగన్ ఎన్నికల ప్రచారం ఈ నెల 16 నుంచి కూడా ప్రారంభించనున్నారు. ఈ నెల 16 నుంచి 20 వరకు రోజుకు 3 బహిరంగ సభల్లో జగన్ పాల్గొనేటువంటి అవకాశం ఉంది. 20 నుంచి ఏప్రిల్ 1 వరకు రోజుకు 4 సభల్లో జగన్ పాల్గొని ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి రోజుకు 5 సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేయడం కూడా జరిగింది. 16న ఉదయం ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధికి నివాళులు అర్పించినటువంటి అనంతరం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలో జగన్ మొదటి ప్రచారం నిర్వహించేటువంటి అవకాశం ఉంది. 17న ఉదయం నర్సీపట్నం, అలానే మధ్యాహ్నం భోగాపురం, సాయంత్రం అంబాజీపేటలో ఆయన ఎన్నికల ప్రచార సభలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అలానే 18న ఉదయం ఊర్వకల్లు, మధ్యాహ్నం రాయదుర్గం, సాయంత్రం రైల్వే కోడూరులో జగన్ ప్రచారం నిర్వహిస్తారు. వైసీపీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. జగన్కి సపోర్ట్ చేయడానికి విజయమ్మ అలానే షర్మిల కూడా ప్రచారంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ షెడ్యూల్ మొత్తం ఖరారైంది. ఆయన జగన్ ప్రచార సభలకి సంబంధించి షెడ్యూల్ మొత్తం ఖరారైంది. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, సంధ్య, ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం ఏ విధంగా ఉండబోతుందనే దానిపైన కూడా ఒక రూట్ మ్యాప్ దాదాపు ఖరారైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది, 25 రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్రచారం చేయాలని వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే పాదయాత్ర ద్వారాగా చాలా వరకు నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభలు పెట్టడంతో పాటు పాదయాత్ర కవర్ చేశారు. దాదాపు 134 నియోజకవర్గాలకు పైగా పాదయాత్రతో కవర్ చేసినటువంటి జగన్ మిగిలినటువంటి నియోజకవర్గాల్లో యాక్చువల్లీ బస్సు యాత్ర అయితే చేయాలనుకున్నప్పటికీ కూడా ఎన్నికల షెడ్యూల్ త్వరగా రావడం, మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరగడంతో ఆ షెడ్యూల్ అయితే క్యాన్సిల్ అయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రచారాన్ని, బస్సు యాత్రను అదేవిధంగా ప్రచారాన్ని కూడా రెండూ సైమల్టేనియస్గా చేసేందుకు వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఖరారైందని చెప్పొచ్చు. ఈ నెల 16వ తేదీ ఉదయం ఇడుపులపాయకి చేరుకున్నటువంటి జగన్ అక్కడ ఉన్నటువంటి వైఎస్ సమాధికి నివాళులర్పించి 10 గంటల 26 నిమిషాలకు పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించబోతున్నారు. మొట్టమొదటిసారిగా 16వ తారీఖు మధ్యాహ్నం గురజాల నియోజకవర్గంలోని పిడుగురాల నుంచి ఆయన ప్రచారం ప్రారంభించబోతున్నారు. అక్కడ రోడ్ షో ఏర్పాటు చేస్తారు. రోడ్ షో అనంతరం పిడుగురాల సెంటర్లో ఆయన బహిరంగ సభలో కూడా ప్రసంగిస్తారు. మొట్టమొదటి ఎన్నికల ప్రచారం సభలో ఆయన పాల్గొంటారు. ఆ ప్రసంగం తర్వాత 17, 18, 19, 20 ఈ 4 రోజులు రోజుకి 3 సభలు ఉండే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. 17వ తారీఖు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి భోగాపురం, నర్సీపట్నం ప్రాంతాల్లో, అంబాజీపేట ప్రాంతంలో కూడా ఆయన బహిరంగ సభలు ఉండబోతున్నాయి. తర్వాత 18వ తారీఖు ఇటు కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లాతో పాటు కడప జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు, అంటే దాదాపు 3 నియోజకవర్గాలు ఆయన కవర్ చేస్తారు. అక్కడ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పార్టీ కూడా తగినటువంటి ఏర్పాట్లు చేస్తుంది. అనంతరం 18, 19 కూడా గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు, అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో జగన్ బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇలా 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు రోజుకి 3 బహిరంగ సభలు, 3 నియోజకవర్గాలు కవర్ చేసేటువంటి జగన్ 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా తన వేగాన్ని పెంచబోతున్నారు. అంటే స్టెప్స్ ప్రకారం ఈ ప్రచార కార్యక్రమం అనేది ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేశారు. దశల వారీగా వేగాన్ని పెంచుతూ సభల సంఖ్యను కూడా పెంచేందుకు ఒక రూట్ మ్యాప్ అనేది ఇప్పటికే దాదాపు ఖరారైంది. 20వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు రోజుకి 4 నుంచి 5 సభలు ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత 1వ తారీఖు తర్వాత 5 లేదా అంతకంటే ఎక్కువ సభలు ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తోంది. మొత్తానికి తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం చేయాలనేది వైసీపీ అధినేత నిర్ణయంగా తెలుస్తుంది. ఇప్పటికే పాదయాత్ర ద్వారా చాలా వరకు కవర్ చేశారు. ఇక్కడ మిగిలినటువంటి నియోజకవర్గాలన్నీ కూడా మొట్టమొదట అవి ప్రారంభించి తర్వాత పాదయాత్ర చేసినటువంటి పార్టీ బలహీనంగా ఉన్నప్పటి నియోజకవర్గాల్లో ప్రచారం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.
సిద్ధమవుతున్నారు. ఒక పక్క అధినేత జగన్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి రోడ్ మ్యాప్ ఖరారైతే మరొక పక్క పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ షర్మిల అదేవిధంగా వైఎస్ విజయమ్మ ఇద్దరూ కూడా ప్రచారం చేసేందుకు వాళ్ళు కూడా సిద్ధమయ్యారు. జగన్ ఒక నియోజకవర్గంలో చేస్తే దానికి సైమల్టేనియస్గా వేరొక నియోజకవర్గంలో ఒక నియోజకవర్గంలో షర్మిల మరొక నియోజకవర్గంలో విజయమ్మ వాళ్ళిద్దరూ కూడా ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వాళ్ళు బస్సు యాత్ర ద్వారా అంటే మార్గం ద్వారా రోడ్డు మార్గం ద్వారా వాళ్ళ ప్రచారం ఉండబోతుంది. ముఖ్యంగా అన్ని చోట్ల కూడా ప్రతిరోజు ఏదో ఒక చోట నియోజకవర్గంలో వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రచారం ఉండే విధంగా కూడా పార్టీ ప్లాన్ చేస్తుంది. ఇలా మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని చాలా పకడ్బందీగా చేయాలి, తక్కువ సమయంలో ఎక్కువ ప్రచారం చేయాలనేది ఒక ఉద్దేశంతో దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఆఫ్ ప్లానింగ్ అయితే మాత్రం సిద్ధం చేస్తున్నారు. జాన్స్ రైట్ దుర్గా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.